హలో మన గ్రాండ్మా టీవీ స్వాగతం. ఈరోజు రెసిపీ ఇది తోటకూర రెసిపీ. దీనికి నేను లేత తోటకూర కట్ తీసుకున్నాను. దీన్ని సన్నగా తరుక్కుని శుభ్రంగా కడుక్కోండి. ఒకటి రెండు దాంట్లో మట్టి అది ఉంటుంది ఆకుల్లో, అది మొత్తం బయటకు కడుక్కుని దాన్ని మనం ఒక బౌల్లో తీసుకుని పెట్టుకుని అలాగే దీనికి ఒక కట్ట కాబట్టి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు. ఈ ఉల్లిపాయలు కూడా చిన్నగా ముక్కలు తరుక్కుని పచ్చిమిరపకాయలు రెడీ చేసుకుని ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం ఒక గిన్నెలోకి మనం దేంట్లో అయితే పులుసు పెడదాం అనుకున్నాం ఆ గిన్నెలో మనం ఈ శనగపప్పు వేసి ఒక 2 స్పూన్లు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేసాను, సరిపోయింది. వేసి కొద్ది నీళ్ళు వేసి ఉడకనివ్వాలి. ఇది సహపాటి ఉడికిన తర్వాత ఈ ఉడకని పక్కనే ఒక బౌల్లో ఒక ఉసిరికాయ చింతపండు వేసి నీళ్ళు నానబెట్టి ఉంచుకోవాలి. ఈ శనగపప్పు సహపాటి ఉడికిన తర్వాత అది చెక్ చేసుకుని దాంట్లోని మనం రెడీగా ఉంచుకున్న ఆకుకూర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి మగ్గనివ్వాలి. దాంట్లోనే రుచి సరిపడ ఉప్పు, పసుపు వేసి మగ్గనివ్వాలి. ఇదేంటంటే సహపాటు మగ్గిన తర్వాత వాడికి బయటకు బాగా తక్కువ తొందరగా మగ్గిపోతుంది. మగ్గిపోయిన దాంట్లో రెడీగా ఉంచుకున్న చింతపండు పులుసును కూడా వేసుకుని అడికి పైకి కలిగి తిప్పి వేసి దాంట్లో కావాలంటే మనం స్వీట్ తినాలి ఇష్టం అంటే వేసుకోవచ్చు. మామూలుగా అయితే ఉల్లిపాయ తీసుకుంటే ఆ స్వీట్ సరిపోతుంది. చాలామంది ఇష్టపడరు, అలాగే తింటారు. మీకు ఎలా కావాలంటే అలాగా లేదంటే ఒక చిటికెడు బెల్లం వేసుకోవచ్చు అండి. ఇది ఉడుకుతుండగా దీంట్లోనే కొద్దిగా స్పూన్ కారం వేసాను. మీకు కారం చూసి వేసుకోండి, పిల్లలు తినడాన్ని బట్టి చూసి వేసుకోండి. నాకు సరిపోయింది, కారం ఉంది కాబట్టి సరిపోయిందండి. ఇవి అడికి పైకి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ మగ్గేటప్పుడు ఇవేంటంటే నేను చెప్పేవన్నీ కూడా సింపుల్గా ఈజీగా అయిపోయి జాబ్ హోల్డర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, బ్యాచులర్స్కి ఉపయోగపడే రెసిపీస్ అండి. ఇది చూసిన సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వండండి. దీంట్లో కూడా చాలామంది ఆవు పెట్టి చేస్తారు. మామూలుగా విడిగా తోటకూర వేడంటారని చెప్పి ఇంకా నేను ఆవు పెట్టలేదండి, ఆవు కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఇది ఇలా దగ్గర పడిన తర్వాత ఈ దగ్గర పడడం కోసం ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసి నీళ్ళ కలిపి ఇలా పైన కలుపుకోవాలి. తర్వాత బాండి తీసుకుని దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు, మెంతులు, అలాగే ఒక ఎండుమిర్చి, ఇంగువ వేసి పెట్టుకోవాలి. చూసారుగా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.